విషయాలు ఉన్నాయి. 1962-63 ప్రాంతంలో మా తల్లిదండ్రులు యేసు ప్రభువును తెలుసుకున్నారు. మా అమ్మది ఊరే, ఇది మా అమ్మగారి ఊరు. సో మా అమ్మ మరి అందుని బట్టి కూడా ఈరోజు నేను ఇక్కడ, నాకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి వచ్చింది ఈరోజు, అయినా దానిని విడిచి ఇక్కడికి వచ్చాను. 62-63 ప్రాంతం అంటే సుమారు 62 ఏళ్ల క్రితం, 63 ఏళ్ల క్రితం అమ్మళ్ళు ప్రభువు నమ్మారు. నమ్మడంలోనే మా నాన్నగారు సువార్తలోకి వచ్చారు. అప్పుడే సువార్త చేస్తూ ఈ ప్రాంతాలన్నీ తిరిగారు. వన్ ఆఫ్ ద పయనీర్ వర్కర్గా మా నాన్నగారిది గరిగిపర్రు, అక్కడ కూడా నానే సువార్త చేశారు. సువార్త చేసిన దినాల్లో తదుపరి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి అత్తగారు ఊరు ఇదవ్వడం, నాన్న ఇక్కడ ఉండడాన్ని బట్టి ఏదన్నా కానీ మాజేరు దగ్గరగా ఉండడం, దైవజనులు పద్మరాజయ్య గారి దగ్గరికి, పుష్పరాజయ్య గారి దగ్గరికి మరి వెళ్ళేవాడినని, పద్మరాజు గారి దగ్గర నేను నేర్చుకున్నానని నాన్న చెప్పారు. ఈ మాట నేను చెప్పే అవకాశం నాకు ఎక్కడా రాలేదు, ఇవాళే దొరికింది. మరి ఆ ఒక్క మాటతో పద్మరాజయ్య గారు చనిపోయినప్పుడు నేను వెళ్ళి కాసేపు అక్కడ గడిపి మరి కృతజ్ఞతగా కూడా చిన్న కృతజ్ఞత చెల్లించి వచ్చా. కృతజ్ఞత అనే పదం నా గుండెల్లో కూడా ఉన్నది. కృతజ్ఞత కలిగిన వారిలో ప్రభు నన్ను కూడా ఉంచారు, అందుకు దేవునికి స్తోత్రం. మరి అంటే వాళ్ళు ఇప్పుడోళ్ళు కాదు, ఎప్పుడోళ్ళు 1960s నుంచే మొవ్వలో కూడా పరిచర్య చేశారని నేను విన్నాను. వాక్యపు విధానాలు, వాక్యపు రుచి ఎరిగిన దైవజనులు వారు మీకు కాపరిగా ఉండడాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి రోజు అని చెప్పలేను కానీ అప్పుడప్పుడు మీ కొరకు కూడా, ఎందుకనంటే ఇది నెలకొర్రు, అటు గరిగిపర్రు, కడవకొల్లులో మా బంధువులు ఉన్నారు. నా వ్యక్తిగత ప్రార్థనల్లో ఈ గ్రామం కూడా ఉంది. ఇక్కడ ఉన్న సురేష్ పాస్టర్ గారు కానీ, మీరు కానీ, దైవజనులందరూ, ఇది చాలా పెద్ద చరిత్ర. నేను ఫేస్బుక్లో ఉన్నాను అనుకుంటున్నాను, ఆన్లైన్లో ఉన్నాం. ఇట్ ఈజ్ ఎ హిస్టరీ. ఎందుకనంటే మరి అనేక సంవత్సరాలుగా అన్యజనులుగా ఈ ప్రాంతం ఉంటూ వచ్చింది. ఎగతాళి చేయాలంటే నెంబర్ 1 సెక్షన్ ఇక్కడ ఉంది. అది కూస్తో కాస్తో మాకు కూడా పట్టింది వంట. కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, మదిరి జోసెఫ్ గారు, ఇలాంటి వాళ్ళు అందరూ అంటారు, రాజు అసలు నీకేంటి మీ అమ్మ ఏమైనా వస ఎక్కువ పోసిందా అంటారు. ఐ డూ స్పీక్ లాట్. దానికి కొన్ని కారణాలు, కారణం ఏంటంటే కొద్ది దినాలు నేను ఈ ప్రాంతంలో కూడా ఉండడం, మాటలు విధానాలు నేర్చుకోవడం. అట్లా 1977లో మరి తుఫాన్ వస్తే తదుపరి మరి ఎలా వచ్చారో తెలియదు కానీ ఆర్ఎస్ఎస్ వారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మరి ఇళ్ళు కట్టారు. ఇళ్ళతో పాటుగా గుడి కూడా కట్టారు. వీళ్ళందరికీ ఆ సాధనాలు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కొంతమంది, వీళ్ళకి అప్పుడే నేర్పారు. అయితే సువార్త దేవుని యొక్క శక్తిగా మారి, దేవుని వాక్యము బలము గలదై, 2 అంచులు కలిగిన ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే కూడా వాడిగా నుండి ప్రాణము, ఆత్మ, శరీరము, ఎముకలు, మూలుగలలోనికి సహితము దూరుచు అన్నాడు. అలాగా దూరి ప్రతి గృహాన్ని దర్శిస్తున్నందున ఇవాళ నెలకొర్రు గ్రామం ప్రభువులోనికి వచ్చేస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరి పురుషులు కూడా, వెంకటేశ్వరరావు మైకు పట్టుకుని పాట పాడతాడని నాకు తెలీదు, ఇందాక అయ్యగారి పేరు ఏదో చెప్పాడు. బట్ సువార్త ఎక్కడికి వెళ్ళిందో అక్కడ మార్పును ప్రభువు తెస్తాడు. మందిరం కట్టబడ్డం అనేది గొప్ప సంగతి. మందిరము మంచి మార్పుకే. మందిరాలే గనక కట్టబడకపోతే మనం ఇంకా బ్యాక్ టైలోనే ఉండేవాళ్ళం, గోచీలు పెట్టుకుని. నేను అంతా తిరిగానని చెప్పలేదు కానీ ఇండియాలో కొన్ని ప్రాంతాలు తిరగడానికి దేవుడు నాకు కూడా అవకాశం ఇచ్చాడు. రాజస్థాన్లో 3 సంవత్సరాలు ఉన్నా. బీహార్లో అమ్మిని వాళ్ళ చెల్లి, అనగా మా 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 మరదలు లేక సడ్గుడు అంటారు కదా, వాళ్ళు పని చేస్తున్నారు. బీహార్ వెళ్ళడానికి సహాయం చేశాడు. అత్తగారిది కేరళ కాబట్టి కేరళ వెళ్ళడానికి కృప చూపాడు. తమిళనాడు నేను వెళ్ళాను పరిచర్య నిమిత్తమై. మరి ఆయా రాష్ట్రాలు
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలన్నీ తిరుగుతున్నప్పుడు ముఖ్యంగా నార్త్లో ఇంకా బీదలైన వారు ఇంకా చాలా బీదలుగానే మిగిలిపోయారు. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పనా, ముఖ్యంగా ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్, బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ అలాగే ఉండిపోయారు. కారణం ఏంటో చెప్పనా, అక్కడికి సువార్త వెళ్ళలా. కొంతమంది రిజర్వేషన్, నేను రిజర్వేషన్ వ్యతిరేకి కాదు. అంబేద్కర్ గారు 17 వాల్యూమ్స్ మా ఇంట్లో ఉన్నాయి. ఐ డూ స్పీక్ అబౌట్ అంబేద్కర్ గారు. ఎంతగా నేను మాట్లాడతానంటే, మా స్నేహితుడు రాజు, నువ్వు ఎక్కువ అంబేద్కర్ గారి నుంచి మాట్లాడుతున్నావు, కొంచెం తగ్గించాలయ్యా అని చెప్పేటంతగా నేను మాట్లాడతా. ఐ మై సెల్ఫ్ కాల్ అంబేద్కరైట్ ఆర్ అంబేద్కరిస్ట్. సమర్థిస్తూనే ఈ మాట చెప్తున్నాను. రిజర్వేషన్ ఒక్కటే మార్పు తెచ్చిందంటే నేను మీతో వాదించగలను. తీసుకొని వెళ్ళి బీహార్ వెళ్ళా. బీహార్లో ఎస్సీల పరిస్థితి ఇంకా చాలామంది పిల్లలకు నిక్కర్లు లేవు. 10 ఏళ్ళు వయసు వచ్చేటంత వరకు. మనకు కూడా ఇదివరకు ఇదే కదా పరిస్థితి. 30 ఏళ్ళ 40 ఏళ్ల క్రితం అమ్మోళ్ళకు ఊడుపులకు వెళ్ళిపోతే మనం తాటికాయలు చీక్కుంటా ఇక్కడ ఉన్న పరిస్థితేగా. మరి ఇప్పుడు ఇంత మార్పు ఎందుకు వచ్చిందో తెలుసా? సువార్త వలనే. ఎక్కడ మందిరాలు కట్టబడ్డాయో అక్కడ పరిస్థితులు సువార్త ద్వారా మార్చబడ్డాయి. హల్లెలూయా.